ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం కరెస్పాండెంట్ క్రాంతి కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గర ఉన్నారు. లైవ్ లో పూర్తి సమాచారం అందిస్తారు. క్రాంతి, ఏంటి సినీ ప్రముఖులందరూ కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరుకున్నారా? ఇంకా ఎంతసేపట్లో సీఎంతో భేటీ కానున్నారు? ప్రధానంగా సంధ్యా థియేటర్లో జరిగిన ఘటన పైన పూర్తిగా చర్చ జరగనుంది అని అంటున్నారు. రైట్ శ్రీదేవి, ఈరోజు మరికొద్దిసేపటి కిందనే దాదాపుగా సినీ ఇండస్ట్రీ నుంచి అయితే మన దిల్రాజు సమక్షంలో చూసుకున్నట్లయితే దాదాపుగా 36 మంది ఇప్పటికే కమాండ్ కంట్రోల్కి చేరుకోవడం జరిగింది. అయితే ప్రభుత్వం నుంచి భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మాత్రం మీటింగ్ కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం బంజారా హిల్స్ కమాండ్ కంట్రోల్ దగ్గర అయితే ఉన్నాము. అయితే ఈ అంశంలో చూసుకున్నట్లయితే ఎందుకంటే ఎట్టకేలకు మాత్రం ఇప్పటి వరకు చూసుకున్న చిరంజీవి మాత్రం దీనికి హాజరు కాలేకపోయారు. గత 2 రోజుల నుంచి తను చెన్నై తన ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు దీంట్లో చూసుకున్నట్లయితే సుకుమార్ కావచ్చు, లేదంటే అల్లు అరవింద్ కావచ్చు, ఇతరులు కూడా, ఎందుకంటే దిల్ రాజు కావచ్చు, మిగతా దాదాపుగా 36 మంది అయితే చేరుకోవడం జరిగింది. అయితే ఇవాళ చూసుకున్నట్లయితే అంటే ముఖ్యంగా ఈ పుష్ప 2 సినిమాకు సంబంధించి కావచ్చు, దీని గురించి అయితే ఎలాంటి మాట్లాడే అవకాశాలు కూడా కనిపించట్లేదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అది జ్యుడిషియల్లో ఉన్న, ఎందుకంటే పుష్ప 2కు సంబంధించి ఇప్పుడు సుకుమార్ కావచ్చు, అల్లు అరవింద్ ఈ విషయంలో ఏదన్నా రిక్వెస్ట్ చేసుకుందాం అనుకున్నా కూడా ప్రస్తుతం ఇది కోర్టు విషయంలో ఉంది కాబట్టి కోర్టు పరిధిలో ఉండడంతో మాత్రం దానిపై చర్చించే అంశం అయితే లేదు. కానీ ఖచ్చితంగా చెప్పుకునే అవకాశం ఏంటి అంటే ఇప్పుడు సంక్రాంతి అంటే ప్రతి ఏటా లెక్కనే సంక్రాంతికి పెద్ద బడ్జెట్ సినిమాలు రావడం కావచ్చు, లేదు అని అంటే బెనిఫిట్ షోలకు సంబంధించినవి, అంటే దీనికి బెనిఫిట్ షోలు మళ్ళీ పునఃప్రారంభం చేయడానికి కావచ్చు, లేదు అని అంటే షూటింగ్ ప్లేస్లకు సంబంధించినవి కావచ్చు, లేదంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మొదటిసారి సినీ ఇండస్ట్రీ పెద్దవాళ్ళంతా ఈసారి మాత్రం ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కలవడం జరుగుతుంది. అయితే దీంట్లో చూసుకున్నట్లయితే ముఖ్యంగా బెనిఫిట్ షోస్ కు సంబంధించి టికెట్ ధరలకు సంబంధించిన దీనిపై ఎక్కువగా చర్చించే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆ కన్వెన్షన్ నాగార్జున తుంటం కావచ్చు, లేదు అంటే ఇటు కొండా సురేఖ వ్యాఖ్యలు చేయడం. రైట్ శ్రీదేవి, చెప్పండి. బెనిఫిట్ షోలు కానీ టికెట్ ధరల పెంపు గురించి ముఖ్యంగా హీరోలందరూ కూడా ఎటువంటి వినతులు సమర్పించనున్నారు? ఎందుకంటే అసెంబ్లీలో ఈ విషయం గురించి సీఎం కూడా గట్టిగా చెప్పారు, అండ్ మంత్రి కూడా అదే చెప్పారు. బెనిఫిట్ షోలు ఇక మీదట ఉండవు, టికెట్ల ధరల పెంపు కూడా ఇక మీదట ఉండదు అని చెప్పారు. సో దీనిపైన ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన వ్యక్తమయ్యే అవకాశాలు ఉన్నాయి? ఇటు సినీ ప్రముఖులు కూడా ఈ వినతులు ఏ విధంగా సమర్పించవచ్చు? వాట్సాప్ కట్ చేసే
రైట్, కొద్దిసేపటి క్రితమే కమాండ్ కంట్రోల్ సెంటర్ కు సినీ ప్రముఖులందరూ కూడా చేరుకున్నారు. 10 గంటలకు మీటింగ్ ఉంటుందని చెప్పారు. బట్ నౌ టైమ్ ఇస్ 10:25. ఇంతవరకు మీటింగ్ మొదలైందా లేదా తెలీదు. సో క్రాంతి ఏంటి, ప్రముఖులందరూ అక్కడికి చేరుకున్నట్టుగా విజువల్స్ లో మనం చూస్తున్నాము. 10:25 అవుతుంది, 10 o'clock మీటింగ్ అని చెప్పారు. సో మీటింగ్ ఎప్పుడు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి? రైట్ శ్రీదేవి, ప్రస్తుతానికైతే సినీ ప్రముఖులు అయితే చేరుకోవడం కూడా జరిగింది. దాదాపుగా 36 మంది ఇప్పటికే చేరుకున్నారు కమాండ్ కంట్రోల్కి. అయితే ఇప్పటికే వట్టి విక్రమార్క కూడా లోపటే ఉన్నారు. ప్రస్తుతం ఇటు ప్రభుత్వం తరపు నుంచి, ఎందుకంటే దీనికి వారైగా ఇటు సినిమా ఇండస్ట్రీకి కావచ్చు, ఇటు ప్రభుత్వానికి మధ్యలో దిల్ రాజు ఏదైతే నిన్న చెప్పిన ప్రకారంగానే ఆ సినిమా ఇండస్ట్రీ నుంచి మాత్రం దీనికి అంటే టాలీవుడ్లో ఉన్న సమస్యలపై కావచ్చు, లేదు అంటే షూటింగ్ పర్పస్లకు, షూటింగ్ లొకేషన్స్కి సంబంధించినవి కావచ్చు, లేదు అంటే బెనిఫిట్ షోలకు కావచ్చు, టికెట్ ధరలపై మాత్రం ఖచ్చితంగా చర్చించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఆ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు ఆ కొండా సురేఖపై చేసిన వ్యాఖ్యలు కావచ్చు, లేదు అని అంటే ఇటు కన్వెన్షన్ జరిగిన దాని గురించి కావచ్చు, లేదంటే ఇటు పుష్ప సినిమాకు సంబంధించిన విషయాలపై మాత్రం ఖచ్చితంగా ఆరా తీసే అవకాశం లేదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసులు కూడా జ్యుడిషియల్లో ఉండడంతో మాత్రం దీనికి చర్చ నిమిషం లేకుండా దాదాపుగా టికెట్ పెంపులపై మాత్రం చర్చించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు శ్రీదేవి. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ. సో ఇవాళ 10 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమావేశం ఉంటుంది అన్నారు. 10:35, 10:30 కూడా కావస్తుంది. ఇంతవరకు సమావేశం అయితే మొదలవ్వలేదు. సో దిల్ రాజు నేతృత్వంలో 36 మంది సభ్యులు ఈ సమావేశానికి హాజరవుతారు. సినీ నిర్మాత అల్లు అరవింద్ అండ్ దగ్గుబాటి సురేష్, సునీల్, నారాయణ సుప్రియ వీళ్ళందరూ కూడా, హీరోలు వెంకటేష్, కిరణ్ అబ్బవరం అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. సో